అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉంది. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. బలమైన ఆహారం తీసుకోకపోతే మనుషులు ఎంత బలంగా కనిపించినప్పటికీ వారి దేహంలో మాత్రం ఏదో ఒక బలహీనతతోనే ఉంటారు. ఏదో ఒక అనారోగ్య సమస్య వారికి కలుగుతూ ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అవి మన కండరాలకు, మన ఎముకలకు పుష్టిని కలిగిస్తాయి. కొంతమంది చూడ్డానికి చాలా బలంగా కనిపించినప్పటికీ నిజానికి వారు బలహీనులుగా ఉంటారు. మరికొంతమంది చూడ్డానికి బలహీనంగా కనిపించినా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మనుషులు శారీరకంగా చాలా బలంగా, దృఢంగా కనిపించినప్పటికీ మానసికంగా కొంతమంది కృంగిపోయి బలహీనమైన వారుగా ఉంటారు. బలహీనమైన మనసు ఉన్నవాళ్ళు త్వరగా పాపంలో పడిపోయే ప్రమాదం ఉంది. ప్రతి మనిషికి కూడా ఎన్నో బలహీనతలుంటాయి. ఈ లోకంలో మనం ఏర్పరుచుకున్న తంత్రాలు మనకు మానసికమైన బలహీనతలను కలుగజేస్తాయి. ఈ లోకంలో అనేక భయాలు మనిషిని ఆవరించి ఉన్నాయి కాబట్టి వాటి వలన అతడు బలహీనమైపోతాడు. మనం ఏర్పరుచుకునే తంత్రాల వలన వచ్చే బలహీనతలు దేవునిలో మనల్ని బలపడకుండా చేస్తాయి. మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమించినా, ఎంతగా నమ్మినా ఈ లోక సంబంధమైన బలహీనతలు మనల్ని పట్టి పీడిస్తున్నప్పుడు దేవునికి దగ్గరగా ఉండలేము. ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసంలో మనము బలంగా ఉండలేని స్థితిలో ఉంటాము. యేసు శిష్యుడైన పేతురు యేసుని చాలా ప్రేమించాడు. యేసు ప్రభు అంటే ఆయనకు చాలా ఇష్టం. నేను నీతో కూడా చావవలసి వచ్చినను చచ్చిపోతానని దేవునితో మాట్లాడిన పేతురు యేసు ప్రభు అంటే తనకెంత ఇష్టమో చెప్పాడు. అయినప్పటికీ పేతురుకున్న భయము అనే బలహీనత యేసు ఎవరో నాకు తెలియదు అని చెప్పేలా చేసింది కదా. పేతురు బలహీనతని యేసు ప్రభువు కూడా అర్థం చేసుకున్నాడు. పేతురు తనను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసు కాబట్టే యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు ఆయనను అడిగి ఆయనకు తన గొర్రెలను అప్పగించాడు. అపోస్తలుడైన పౌలు కూడా తనకున్న ఆధిక్యతలను బట్టి హెచ్చించుకోకుండా సాతాను దూతగా తనకొక ముళ్ళు ఉన్నట్లు చెప్పాడు. అప్పుడు ప్రభువు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకున్నాం కదా. దేవుడు మనకు తోడు ఉంటే మన బలహీనతల్లో నుండే మనల్ని బలపరుస్తాడు. ఈ లోకంలో మనకి కూడా ముళ్ళుల్లా అనేక సమస్యలుంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు, శారీరకంగా అనారోగ్యాలు, బలహీనతలు, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనే ఈ లోక సంబంధమైన బలహీనతలు, ఐహిక విచారాలు చాలానే ఉంటాయి. ఒకవేళ మనం దేవుణ్ణి ప్రేమించి ఆయన పని చేయాలనుకున్నా ఈ బలహీనతలు మనకి అడ్డంకులుగా ఉంటూనే ఉంటాయి. ఈ బలహీనతలు మనల్ని దేవునికి దూరం చేయకుండా వాక్యము ద్వారా ఎప్పటికప్పుడు మనల్ని మనం బలపరుచుకుంటే దేవుని పరిచర్యలో బలంగా వాడబడగలుగుతాము. వాక్యం అనేది మన బలహీనతకి టానిక్ వంటిది. రోజుకి 3 సార్లు తినకపోతే మనం ఎలా బలహీనమైపోతామో అలాగే ప్రతిరోజు వాక్యము ద్వారా బలపరచబడకపోతే ఆత్మలో కూడా బలహీనమై దేవునికి దూరమైపోతాము. శరీరానికి ఆహారం లేకపోతే ఎలా క్షీణిస్తామో అలాగే మన హృదయాన్ని వాక్యముతో నింపుకోకపోతే మన ఆత్మ కూడా క్షీణిస్తూ ఉంటుంది. ఈ లోకమనే నీటి ప్రవాహంలో మనం కొట్టుకొని పోయేటప్పుడు వాక్యమనే చెట్టు కొమ్మని పట్టుకోగలిగితే దేవుడు మనల్ని తప్పక రక్షిస్తాడు. కాబట్టి ఈ లోక బలహీనతలను బట్టి మనం కృంగిపోకుండా మన బలహీనతలో కూడా దేవుని శక్తి పరిపూర్ణమగునట్లు దైవ కృప కొరకు కనిపెట్టుకొని ప్రార్థిద్దామా? ప్రార్థన. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంత కాలము మా బలహీనతలను బట్టి నీకు దూరం కాకుండా, ఈ లోకానుసారమైన పద్ధతులను అనుసరించకుండా కేవలము నీ శక్తి వలన పరిపూర్ణమగుటకు మాకు కృప దయచేయండి. నా కృప నీకు చాలును అని చెప్పిన దేవా, మా బలహీనతల్లో నీ శక్తిని పరిపూర్ణముగా చేసి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ సన్నిధిలో గొప్పగా నిలబెట్టమని, అనేకులకు మాదిరికరంగాను దీవెనకరంగాను మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని, మా జీవితాల్లో ఉన్న ప్రతి సమస్య శారీరక సంబంధమైనదైనా, మానసిక, ఆర్థిక మరియు మానసిక సంబంధమైన సమస్యలైనా పూర్తిగా తొలగించి మాకు విడుదల దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.